Hello friends, I am Funny Krishna. I am presenting my 8th lesson on Architecture Level C programming. Today's concept is switch statement. Look at this program. Main, open brace, int n, printf enter numbers within 1, 2 and 3. Scanf percentage address of n. If n equal to 1, you entered 1. If n equal to 2, you entered 2. Else, if n equal to 3, you entered 3. Else wrong choice. This is a program which is going to classify which number you typed. ఒకటా రెండా మూడా 1, 2 or 3. But classic programming principles ప్రకారం ఒక if statement లో ఇంకో if statement సపోర్ట్ చేస్తాం. ఒక if లో ఒక if, another if అనేది not permitted. 3 cases ఉన్నాయి. We need to separate these 3 cases. ఎలా చేస్తాం వీటిని? Using logical operators already చూసాం. That is not preferable. Preferable way is switch statement. Let us switch n. We need to switch n value. Switch n. Open brace. Case 1, you entered 1. Case 2, you entered 2. Case 3, you entered 3. Else wrong choice. But else cannot be used with switch statement. Switch statement తో else use చేయటం mistake. ఏం యూజ్ చేయాలి? Let us look at it in the next slide. Default. ఏం రాయాలి ఇక్కడ? Default. కేస్ 1 అయితే you entered 1 వస్తుంది, కేస్ 2 అయితే you entered 2 వస్తుంది, కేస్ 3 అయితే you entered 3 వస్తుంది. ఏది కాకపోతే you need to get wrong choice. Suppose at the time of execution of this program, if I give 2 value to the variable n, switch n value ఎంత? 2. కేస్ 1 కాదు, కేస్ 2 yes, condition true. That's why you'll get you entered 2 will be the answer. ఇక్కడ టిప్ ఏంటంటే ఒక కేస్ ఫెయిల్ అయితే కంట్రోల్ జంప్స్ టు ద నెక్స్ట్ కేస్. ఇఫ్ ఏ కేస్ ఫెయిల్స్, కంట్రోల్ జంప్స్ టు ద నెక్స్ట్ కేస్. టూ ఇచ్చాం, కేస్ 1 కాదు, కేస్ 2 yes, కండిషన్ ట్రూ. దట్స్ వై విల్ గెట్ యూ ఎంటర్డ్ 2. ఆ తర్వాత యూ ఎంటర్డ్ 3 వస్తుంది, ఆ తర్వాత రాంగ్ చాయిస్ కూడా వస్తుంది. అంటే ఒక కేస్ సాటిస్ఫై కంట్రోల్ ఇన్స్ట్రక్షన్ ఏరియాలోకి వస్తే ఆల్ ది ఇన్స్ట్రక్షన్స్ బిలో ఇట్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. ఇఫ్ ఏ కేస్ ఈజ్ సాటిస్ఫైడ్, ఆల్ స్టేట్మెంట్స్ బిలో ఇట్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. హౌ టు ఓవర్కమ్ దిస్ ప్రాబ్లమ్? లెట్ us look at it in the next slide. Break. After first case, you need to keep a break. After second case, you need to keep a break. After third case, you need to keep a break. Break statement will terminate switch statement. ఇప్పుడు రెండు ఇవ్వండి వాల్యూ. కేస్ 1 కాదు, కేస్ 2 yes, కండిషన్ ట్రూ. దట్స్ వై printf you entered 2, you will get you entered 2. After that break statement will terminate this switch statement. Statement end అయిపోయింది. ఓకే, సపోజ్ ఇన్స్టెడ్ ఆఫ్ బ్రేక్ కంటిన్యూ పెడితే ఏమవుతుంది? దట్ ఈస్ ఇల్లీగల్. కంటిన్యూ స్టేట్మెంట్ క్యాన్ ఓన్లీ బి యూజ్డ్ విత్ ఫర్ లూప్ తో మాత్రమే యూజ్ చేయాలి. యూ కెనాట్ యూజ్ కంటిన్యూ విత్ స్విచ్ స్టేట్మెంట్. కేసెస్ ఆర్డర్ చేంజ్ చేసామనుకోండి, కేస్ 1, కేస్ 2, కేస్ 3 కాకుండా కేస్ 2, కేస్ 1, కేస్ 3 ఇస్తే దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఎ ట్రబుల్. చక్కగా మీకు ఆన్సర్ వస్తుంది. ఆర్డర్ ఆఫ్ కేసెస్ ఈజ్ అన్ఇంపార్టెంట్. అలా అనుకున్నప్పుడు డిఫాల్ట్ కేసుని వెరీ ఫస్ట్ కేసుగా పెట్టచ్చా? చక్కగా యూ కెన్ కీప్ ఇట్. అయితే డిఫాల్ట్ కేసులో ప్రింట్ఎఫ్ తర్వాత బ్రేక్ మస్ట్ బి దేర్. ఈవెన్ డిఫాల్ట్ కెన్ బి ద వెరీ ఫస్ట్ కేస్. డిఫాల్ట్ కేసు లేకుండా ప్రోగ్రామ్ చేయొచ్చా? ఇట్స్ వ్యాలిడ్, చక్కగా చేయొచ్చు. డిఫాల్ట్ కేస్ ఈజ్ ఆప్షనల్. ఓకే, ఇప్పటిదాకా ఇంటీజర్స్ చెక్ చేసాం. Let us check characters. Case A, you entered A, break. Case B, you entered B, break. Case C, you entered C. చక్కగా వస్తుంది. క్యాపిటల్ ఏ ఇచ్చాం, కేస్ క్యాపిటల్ ఏ సాటిస్ఫై అయింది, యూ ఎంటర్డ్ ఏ విల్ బి ద ఆన్సర్, బ్రేక్. సపోజ్ నేను స్మాల్ ఏ ఇచ్చాను, స్మాల్ ఏ
లేదు, స్మాల్ ఏ లేదు, స్మాల్ ఏ కాదు. సో యు ఆర్ నాట్ గోయింగ్ టు గెట్ ద ఆన్సర్. నేను క్యాపిటల్ ఏ ఇచ్చినా స్మాల్ ఏ ఇచ్చినా యూ ఎంటెడ్ ఏ రావాలంటే ఏం చేయాలి? వీ నీడ్ టు కన్స్ట్రక్ట్ దిస్ ప్రోగ్రామ్. లెట్ us సాల్వ్ దిస్ సిచ్యువేషన్. క్యాపిటల్ ఏ ఇచ్చాం, నో ప్రాబ్లం. కానీ స్మాల్ ఏ ఇస్తే ప్రాబ్లం వస్తుందని చెప్పి క్యాపిటల్ ఏ ఆర్ స్మాల్ ఏ అన్నా. దట్ విల్ బి కేస్ 1. ఎందుకని 65 ఆర్ 97? 65 is non-zero, 97 is non-zero. Non-zero and non-zero, true or true? True or true will be true. Truth in C is non-zero, that is 1. This will be case 1. Capital B or small b, that also will be case 1. Capital C or small c, that also will be case 1. అన్నీ కూడా case 1 అయి కూర్చుంటాయి. More than one case with same value is a mistake in programming. So, this is a wrong program. How to solve this problem? ఒక చిన్న టెక్నిక్ యూజ్ చేసుకుని సాల్వ్ చేయొచ్చు. క్యాపిటల్ ఏ ఇచ్చాం, కేస్ క్యాపిటల్ ఏ ఎంటెడ్ ఏ వస్తుంది. స్మాల్ ఏ ఇస్తే ఏమవ్వాలి? స్మాల్ ఏ ఇచ్చినా కూడా ఇక్కడికే రావాలి. సో కేస్ స్మాల్ ఏ, క్యాపిటల్ ఏకి ముందు స్మాల్ ఏ, క్యాపిటల్ బికి ముందు స్మాల్ బి, క్యాపిటల్ సి ముందుకు స్మాల్ సి. ఇప్పుడు ఆఫ్టర్ కేస్ స్మాల్ ఏ యూ డిడెంట్ కెప్ట్ ఎనీ బ్రేక్, ఆటోమేటికలీ ఈ ప్రింట్ఎఫ్కి వచ్చేస్తుంది. దిస్ ఈజ్ ద ఓన్లీ సొల్యూషన్ పాసిబుల్. ఓకే, ఇన్ దిస్ ఎగ్జాంపుల్ కేస్ 1, కేస్ 2, కేస్ 3 బదులుగా కేస్ ఏ, కేస్ బి, కేస్ 3 అనుకున్నాం. ఏలోకి 1 వాల్యూ తీసుకో, బిలోకి 2 వాల్యూ తీసుకో. అయితే దిస్ ఈజ్ రాంగ్. ఈ కేస్ తర్వాత ఉండే ఎక్స్ప్రెషన్ ఇప్పుడు కూడా క్వాంటిటీ బేస్డ్ ఎక్స్ప్రెషన్ అయి ఉండాలి. దిస్ ఈజ్ రాంగ్. కీపింగ్ వేరియబుల్స్ హియర్ ఈజ్ ఎ మిస్టేక్. This is the general syntax of switch statement. Switch expression, opening brace, case, constant expression, case, constant expression, case, constant expression, default, closing brace. Constant expression ante which is involved with quantities. 3 plus 2 modulo 5. Endukani ee constant expression will be solved at the time of compilation of your program. This expression, this may be constant, this may be involved with quantities or variables. Because this expression will be solved at the time of compilation of at the time of execution of your program. Whereas this expression will be solved at the time of compilation of your program. Keep it in mind. Using switch statement you can check integers. Yes. Can you check characters? Yes. Can you check long integers? Yes. What about floats? Sorry, floats cannot be checked by using switch. Floats cannot be checked by using switch. So, is switch a replacement for if? Especially no. It is not going to handle floating point values. Right. Now, let me introduce goto statement. Actually, this is a different program. In this, one I loop is there, one j loop is there, one k loop is there. Inside that k loop, if I construct a if statement like this, if I plus j modulo k greater than equal to అయితే యూ నీడ్ టు బ్రేక్. యాక్చువల్గా ఈ బ్రేక్ వల్ల కే లూప్ టెర్మినేట్ అవుతుంది. కే లూప్ కాదు నా ఇంటెన్షన్. ఐ వాంట్ టు కమ్అట్ ఫ్రమ్ ఐ లూప్. ఐ లూప్లోంచి బయట రావాలి అంటే ఏం చేస్తాం? ఈ బ్రేక్ వల్ల కే లూప్ టెర్మినేట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఇంకో బ్రేక్ పెడదాం. ఈ బ్రేక్ టెర్మినేట్స్ దిస్ లూప్ కాబట్టి ఇక్కడ ఇంకో బ్రేక్ పెడదాం. అయితే ఇలా ప్రోగ్రామ్ రాస్తే సపోజ్ ఈ ఇఫ్ స్టేట్మెంట్ సాటిస్ఫై అవ్వలేదనుకోండి, అవనప్పుడు I ఈక్వల్ టు 1 ఒక్కసారే రన్ అవుతుంది, j ఈక్వల్ టు 5 ఒక్కసారే రన్ అవుతుంది. బికాస్ ఆఫ్టర్ దిస్ లూప్ దేర్ ఇస్ అ బ్రేక్, ఆఫ్టర్ దిస్ లూప్ దేర్ ఇస్ అ బ్రేక్. సో ఏం చేయాలి? బ్రేక్స్ పెట్టడం తప్పు. ఏం పెట్టాలి? సేమ్ కండిషన్ మళ్ళీ రిపీట్ చేయాలి. అది కూడా క్లాసికల్ కాదు. ద బెస్ట్ సొల్యూషన్ హియర్ ఈజ్ యూజింగ్ goto. Look at this. Goto out. What is this out? Out is a label. Where you need to keep this label? ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడ. This is out label. In this program, if this condition is satisfied, you are instructing the compiler to go to out. Out label ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. If I loop తర్వాత. So you are moving out. This is the best way of writing program. But there is a standard precaution in programming. Never use a goto. Goto use చేయటం తప్పు. Usage of goto is a mistake. Unconditional control transfer statement ఇది.
సో ఏం చేయాలి, ఎక్కడ ప్రాబ్లం వస్తుంది గో టు యూజ్ చేయటం వల్ల? ఒకసారి ఈ ప్రోగ్రామ్ చూద్దాం. ఐ ఇన్స్ట్రక్టెడ్ గో టు అవుట్ లేబుల్ ఇక్కడ పెట్టాను. అవుట్కి వచ్చిన తర్వాత నాకు అనిపించింది లెట్ us జంప్ డైరెక్ట్లీ టు ది బిగినింగ్ ఆఫ్ ద ప్రోగ్రామ్, గో టు ఇన్ అన్నాను. ఇన్ లేబుల్ ఇక్కడ పెట్టాను. ఇక్కడికి వచ్చిందో నాకు అనిపించింది ఇక్కడ నుంచి జే లూప్ లోపలికి వెళ్దాం అనిపించింది. దేర్ పెట్టాను, ఇక్కడ గో టు దేర్ అన్నా, దేర్ ఇక్కడ పెట్టాను. ఇప్పుడు ఫ్రెష్గా ఒకసారి ప్రోగ్రామ్ రన్ చేయండి. గో టు దేర్, I equal to 1 జరగట్లేదు, 1 less than equal to 22 జరగట్లేదు, J equal to 5 జరగట్లేదు, J less than equal to 50 జరగట్లేదు. డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేస్తున్నారు. దిస్ ఈజ్ ఎ మిస్టేక్. అన్కండిషనల్ కంట్రోల్ ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్. ఇంత అన్కండిషనల్గా కంట్రోల్ ట్రాన్స్ఫర్ చేయడం అనేది చాలా తప్పు. దట్స్ వై ఐఎమ్ ఇన్స్ట్రక్టింగ్ యూ నాట్ టు యూజ్ ఎ గో టు స్టేట్మెంట్. తప్పదు కాబట్టి, కాన్సెప్ట్ చెప్పాలి కాబట్టి ఐఎమ్ ఇన్స్ట్రక్టింగ్ దిస్. అదర్వైజ్ ఐఎమ్ నాట్ అట్ ఆల్ ఇంట్రెస్టెడ్ ఆన్ ఇంట్రడ్యూసింగ్ గో టు స్టేట్మెంట్. మెనూ మేనేజ్మెంట్. ఇప్పటి వరకు చాలా ప్రోగ్రామ్స్ చూసాం అండ్ దోస్ ప్రోగ్రామ్స్ చాలా మంచి అప్లికేషన్స్ చేసాం. నౌ లెట్ us go through looking at a menu driven program. నా మెనూ ఇలా ఉంటుంది. ఆడ్ ఆర్ ఈవెన్ 1, లీప్ ఇయర్ 2, ప్రైమ్ నెంబర్ 3, ఎగ్జిట్ 0. యువర్ చాయిస్. ఫస్ట్ ఆప్షన్ రో నెంబర్ 10లో కాలం నెంబర్ 20లో డిస్ప్లే అవ్వాలనుకోండి. Let us construct this program right now. CLR/SCR, go to XY 20, 10. Printf 1 odd or even. 20, 11 printf 2 leap year. 20, 12 printf 3 prime number. 20, 13 printf 0 exit. ఒక లైన్ గ్యాప్ ఇద్దాం. 20, 15లో let us display your choice. And then scanf percentage address of choice. మెనూ డిస్ప్లే అయింది, చాయిస్ తీసుకున్నాం. ఆ తర్వాత ప్రాసెస్ చేయాలి. ఓకే, వీ డిస్ప్లేడ్ మెనూ, వీ హ్యావ్ టేకెన్ ఇన్పుట్. ఇప్పుడు చాయిస్ని స్విచ్ చేయాలి. స్విచ్ చాయిస్. కేస్ 1 అయితే ఏం చేయాలి? ఆడ్ ఆర్ ఈవెన్ లాజిక్ రాయాలి, తర్వాత బ్రేక్. కేస్ 2 అయితే ఏం చేయాలి? లీప్ ఇయర్ లాజిక్ రాయాలి, బ్రేక్. కేస్ 3 అయితే ప్రైమ్ నెంబర్ లాజిక్ రాయాలి, బ్రేక్. మరి కేస్ 0 అయితే you need to terminate, break. ఆ తర్వాత స్విచ్ స్టేట్మెంట్ టెర్మినేట్. డిఫాల్ట్ విల్ బి \a పెడతాం, క్లోజింగ్ బ్రేస్ అండ్ ఫైనలీ క్లోజింగ్ బ్రేస్. ఇక్కడ \n, \t, \a వీటిని ఏమంటాం? వీఆర్ కాలింగ్ దెమ్ యాజ్ ఎస్కేప్ సీక్వెన్సెస్. సపోజ్ ప్రింటఫ్లో ఒక \a పెడితే ఒక బీప్ సౌండ్ ఇస్తుంది. మరి 3 \a పెడితే ఆర్ యూ గోయింగ్ టు గెట్ 3 beeps ఆర్ లాంగ్ బీప్? యూ ఆర్ గోయింగ్ టు గెట్ లాంగ్ బీప్. అయితే ఇన్ దిస్ ప్రోగ్రామ్ దేర్ ఈజ్ వన్ మిస్టేక్. మెయిన్లోకి వచ్చాం, చాయిస్ అడిగాం, CLR/SCR అన్నాం, తర్వాత డిస్ప్లే మెనూ డిస్ప్లే చేసాం, చాయిస్ తీసుకున్నాం. చాయిస్ 1 అయింది. ఆడ్ ఆర్ ఈవెన్ లాజిక్ చేసాం, బ్రేక్ చేసాం, స్విచ్ టెర్మినేట్ అయింది, ప్రోగ్రామ్ కూడా టెర్మినేట్ అవుతుంది. మెనూ డ్రివెన్ ప్రోగ్రాంలో వెన్ యూ సెలెక్ట్ 0 ఓన్లీ యూ నీడ్ టు కమ్ అవుట్. ఇన్ ఆల్ అదర్ కేసెస్ యూ నీడ్ నాట్ కమ్ అవుట్. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దట్ లాజిక్ యూ నీడ్ టు గో బ్యాక్ టు మెనూ. అంటే యూ నీడ్ టు కీప్ దిస్ లాజిక్ విత్ ఇన్ an infinite loop. Let us introduce while 1. ఇది కాన్సెప్ట్. while 1 ఇచ్చాం, CLR/SCR డిస్ప్లే మెనూ scanf చాయిస్ తీసుకున్నాం. చాయిస్ 1 అయింది, కేస్ 1 అవుతుంది, కేస్ 2 అవుతుంది, కేస్ 3 అవుతుంది. కేస్ 0 అయితే ఏమవ్వాలి? యూ నీడ్ టు టెర్మినేట్ ద ప్రోగ్రామ్. బ్రేక్ కాదు ఇక్కడ, యూ నీడ్ టు కీప్ ఎగ్జిట్. దిస్ ఈస్ ద కరెక్ట్ ప్రోగ్రామ్. రిక్వైర్మెంట్స్ ఫర్ మెనూ, వాట్ వీ నీడ్ టు కన్స్ట్రక్ట్ ఎ మెనూ డ్రివెన్ ప్రోగ్రామ్? వైల్ లూప్ కావాలి అండ్ ఎ స్విచ్ స్టేట్మెంట్ కావాలి. క్లియర్? రైట్. ఆర్ యూ రెడీ టు గెట్ సర్ప్రైజ్డ్? ఓకే, లెట్ us look at this program. Main open brace, float a equals 0.7. If a less than 0.7, printf a else printf b. ఏలో ఏముంది? 0.7. 0.7 less than 0.7, condition false. That's why you need to get the answer b. But unfortunately you are going to get a, surprisingly. Why? You checked a and 0.7. ఒక్కసారి వీటి సైజెస్ చెక్ చేద్దామా? Let us look at it in the next slide. Size of a, automatically the floating point variable got, you are going to get 4. Size of 0.7, surprisingly you got 8. 0.7 ఎందుకు 8 bytes ఆక్యుపై చేసింది? సర్ప్రైజింగ్ కాన్సెప్ట్. 0.7 is a double variable, double value. That is a double value.
బై ఫోర్స్ యూ సెండ్ దిస్ 0.7 టు ద వేరియబుల్ ఏ, కాబట్టి అది ఫ్లోట్ అయింది. యాక్చువల్గా 0.7 ఈజ్ ఎ డబుల్ వాల్యూ. ఎక్కడొస్తుంది కాంప్లికేషను? ఏ ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూ డబుల్ అవుతుంది, ఏ ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూ ఫ్లోట్ అవుతుంది చెప్పలేం. స్టోరేజ్ ఆఫ్ డబుల్ ఎలా ఉంటుందో చూద్దాం. 8 బైట్స్ ఆక్యుపై చేస్తుంది. 8 8s ఆర్ 64 బిట్స్. దాంట్లో లెఫ్ట్ మోస్ట్ బిట్ ఈస్ ఫర్ సైన్, 11 బిట్స్ ఫర్ ఎక్స్పోనెంట్, బయాస్డ్ ఎక్స్పోనెంట్, 52 బిట్స్లో మ్యాంటిసా ఉంటుంది. ఈ బయాస్ వాల్యూ ఎంత ఉంటుంది? 1s 2s 4s 8s 16s 32s 64s 128s 256 512s 1024s. 1024 minus 1, 1023 is the bias value. Right? Now 0.7ని బైనరీ కన్వర్ట్ చేద్దాం. ఎలా చేద్దాం? ఇంటూ 2 చేస్తే 1.4 వస్తుంది. ఇంటీజర్ పార్ట్ 1. 0.4 ఇంటూ 2 0.80, 0.8 ఇంటూ 1.61, 0.6 ఇంటూ 1.21, 0.2 ఇంటూ 0.40, మళ్ళా వచ్చింది 4, 4 2s are 0.80, 0.82 are 1.61, 0.6 into 2 1.21, 0.2 into 2 0.40. Again repeating. ఈ 4 8 6 2 ఇవన్నీ రిపీట్ అవుతూ ఉంటాయి ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఓకే, నౌ ఇది 32 బిట్స్లో స్టోర్ అయిన 0.7 కంటే 64 బిట్స్లో స్టోర్ అయిన 0.7 ఎక్కువ ఉంటుందా లేదా? ఇది జస్ట్ లైక్ 1/3. 1/3 వాల్యూ 4 డిజిట్స్లో చూపించమంటే ఏమవుతుంది? 0.333 అంటాం. అదే 8 డిజిట్స్లో చూపించమంటే 0.333. ఆ ఎక్స్ట్రా వచ్చే ఫ్రాక్షన్ అనేది ఎక్కువ అవుతుంది కదా. దట్స్ వై దిస్ ఈజ్ ట్రూ. ఫ్లోట్ A equals 0.7, A less than 0.7, condition true or not? Yes, conformally it is true. Automatically you'll get the answer A. Right? How to overcome this problem? ఇలా 365 is an integer. దాన్ని లాంగ్ ఇంటీజర్గా కన్వర్ట్ చేయండి. 365 క్యాపిటల్ L ప్లేస్ చేస్తాం. దట్ విల్ బి లాంగ్ ఇంటీజర్. 0.7 is a double value. How to convert this 0.7 to float? 0.7f. That is float. So float A equals 0.7, A equal to 0.7f. You will get the answer B, no doubt at all. Suppose the number is exact binary. ఈ f పెట్టకుండానే ఆటోమేటికల్లీ you are going to get B answer. చూద్దాం. What will be the answer? You are going to get B. Surprisingly you are going to get B. సో ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్ తోటి ఎలాంటి బిజినెస్ కూడా చాలా కాంప్లికేటెడ్ వస్తుంది. మనం ప్రోగ్రాంలో తప్పు చేయాల్సిన అవసరం లేదు. డ్యూ టు దీస్ కాంప్లికేషన్స్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ రాంగ్ ఆన్సర్స్ సమ్ టైమ్స్. ఆ రాంగ్ ఆన్సర్ వచ్చినప్పుడు కరెక్షన్ ఎలా చేయాలి అనేది మనకు కాన్సెప్ట్ తెలిసి ఉండాలి. క్లియర్? గుడ్ బై. లెట్ us meet tomorrow.